హాయ్ మిత్రమా, ఎలా ఉన్నారు? ఈరోజు నేను బీరకాయ కూర వండుతున్నాను. అమ్మో, బీరకాయ చాలా బోరింగ్ అనుకోకండి. వండే విధంగా వండితే బీరకాయ కూర కూడా బిర్రుగా తింటాం. కొంతమంది ఇందులో మెత్తలు రొయ్యలు వేస్తారు. అవి వేస్తే చాలా బాగుంటుంది. అవి వేయకుండా కూడా చాలా బాగుండే విధంగా నేను చెప్తాను, వినండి. బీరకాయలో టమాటాలు పచ్చిమిర్చి వేయకుండా ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసి వండాలి. ముందుగా బీరకాయను గీసి ముక్కలుగా కోసి ఆ ముక్కల్లో 1 చెంచా ఉప్పు వేసి బాగా కలపండి. స్టవ్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి ఎల్లిపాయ వేసి తాలింపు సామాను వేసి కొద్దిగా వేగిన తరువాత బీరకాయ ముక్కలను గట్టిగా పిండి వాటర్ పోయాక తాలింపు వేయండి. వేశాక గంటెతో గిరగిరా తిప్పి స్టవ్ మీడియంలో పెట్టి మూత వేయండి. 2 మినిట్స్ తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని నీరు ఇంకిపోయేంత వరకు మగ్గనివ్వండి. కారం మర్చిపోయా అనుకోకండి. ఇందులో కారం వేయకుండా ఎండుమిర్చి తాలింపే ఎక్కువగా వేసుకోవాలి. రోజు వండే కూరే కదా అంతలా చెప్పాలా అనుకోకండి. మనం రోజు చూసుకునే మొక్కలే అయినా రెడీ అయితే మనం కూడా చాలా బాగుంటాం కదా. ఇలా ఒక్కసారి వండి చూడండి మిత్రమా. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వాయిస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిత్రమా.